ఎన్నికల సంఘం తీరుతెన్నులు ముఖ్యంగా ప్రతిపక్షాలు గెలిచే చోట, బీజేపీయేతర పార్టీలు గెలిచే చోట్ల ఓట్ల తారుమారు చేస్తున్న తీరు మీద కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో సాక్ష్యాధారాలతో మాట్లాడారు. ఇండియా వేదిక భాగస్వామ్య పార్టీలు కూడా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హాజరయ్యారు. కర్ణాటకలోని మధ్య బెంగళూరు లోక్సభ నియోజకవర్గంలో మహదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల దాకా బూటకంగా కలిపారు. ఏదో ఒక విధంగా స్థానంలో గెలిచారు. ఒకే అభ్యర్థి, ఉదాహరణకు సెక్కుని రాణి అనుకుంటా, 2 చోట్ల ఓట్లు వేశారని కొన్ని ఆయన ఆధారాలు చూపించారు, ప్రదర్శించారు. ఊరికే మాట్లాడడం కాదు. దీని మీద మీ సాక్ష్యాధారాలు మాకు పంపించండి, అది కూడా మీరు దాని మీద ప్రమాణం చేసి అధికార రీత్యా చెప్పండి అని అడిగితే, నేను చెప్పిన వాటిని నేను కట్టుబడి ఉన్నాను, నేను చేయటం ఏంటని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం తరఫున, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయనకు పంపించింది, మీరు వెంటనే దీని మీద జవాబు చెప్పండి, మీరు తప్పు ఆరోపణలు చేశారు, మీరు చెప్పింది నిజం కాదు, అది ఇదని. ఇవన్నీ ఆయనకి ఎందుకు పంపించడం? ప్రజల ముందే పంచుకోవచ్చు కదా తమ దగ్గర ఉన్నదాన్ని వాళ్ళు. ఇది మొదటిదైతే, అసలు రాహుల్ గాంధీ అంత తీవ్రమైన ఆరోపణలు చేశాక దాన్ని ఏదో సాంకేతికంగా ఒక పేరు మీద, అసలు ఆయన సామూహికంగా భారీగా విమర్శ చేశారు, ఆధారాలు చూపించారు. బీహార్లో 65 లక్షల ఓట్లు పోవటం అన్నది సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ అంశం మీద ఎన్నికల సంఘం అనేక మల్లగుల్లలు పడుతూ ఉంది. ఇలాంటి సమయంలో కొత్తగా రాహుల్ గాంధీ మీద తీవ్రంగా ధ్వజమెత్తడం, అలాగే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా బాగా గెలిచే అవకాశం ఉన్న తేజస్వి యాదవ్ ఓటును కూడా వివాదాస్పదం చేయడం, ఇవన్నీ చూస్తుంటే దాల్మే కుచ్ కాలా హై, ఏదో మతం జరుగుతుంది అనే సందేహం ఎవరికైనా వస్తుంది కదా. ఆయన కర్ణాటక ఆధారాలతో చూపించాక ఆయనకు మళ్ళీ నోటీసులు ఇచ్చి, ఇదేదో రాహుల్ గాంధీ వ్యక్తిగత అంశంలాగా ఏదో కక్షతో చేస్తున్నట్టు పక్కదో పట్టించే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. దీన్ని ఎన్నికల సంఘం మాజీ అధికారులు వీళ్ళందరూ కూడా ఖండించారు, లేకపోతే విభేదించారు. యోగీంద్ర యాదవ్ ప్రముఖ సెఫాలజిస్టు, మంచి వ్యక్తిగా పేరున్నటువంటి విజ్ఞానవంతుడు. ఆయన ఒక కీలకమైన వ్యాసం రాశారు. ఇప్పటివరకు నేను భారత ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టలేదు. ప్రపంచంలో వర్ధమాన దేశాల్లో ప్రజాస్వామ్యం పెరగడానికి భారత ఎన్నికల సంఘాన్ని నమూనాగా తీసుకోవాలని కూడా చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఇంకేమాత్రం కూడా ఎన్నికల సంఘాన్ని సమర్థించదలుచుకోలేదు. ఈ జరుగుతున్న పరిణామాలు, రాహుల్ గాంధీ చెప్పిన ఉదాహరణలు, ఇవన్నీ చాలా కనువిప్పుగా ఉన్నాయి అని ఆయన కూడా వ్యాఖ్యానించారు, యోగీంద్ర యాదవ్. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో ADR, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, వాళ్ళు వేసిన కేసు వస్తుంది. కోర్టు ఏం చెప్తుందో చూడాలి. రాజ్యాంగం 326వ అధికరణం ప్రకారం ఇంక్లూజన్, చేర్చడం మీద మీరు ప్రాధాన్యత ఇవ్వండి, కానీ తొలగింపు మీద కాదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. ఇప్పుడు 65 లక్షల మంది తొలగించడం తప్పనిసరి కాబట్టి దాని మీద ఏం చెప్తారో మనం చూడాలి. ఇప్పుడు ఈరోజు కొత్త వివరణలు, ఒకసారి తొలగించినట్టు కాదు, సరిలో లేకపోయినంత మాత్రం అడగకూడదని కాదు, అడిగితే మీరు ఎప్పుడు ఒప్పుకుంటారు? ఇదంతా పెద్ద ప్రశ్న. చూద్దాం. ఇంకా దీనికి నేను గతంలో కూడా చెప్పా, వైసీపీ జంఝాటం అని. వైసీపీ ఇక్కడ ఎందుకు వస్తుందంటే, వాళ్ళు ఈవీఎంలో అవకతవకల వల్లే మేము ఓడిపోయాం, చంద్రబాబు నాయుడు ఈవీఎం సీఎం అని వాళ్ళ మీడియాలో వాళ్ళు పెడుతున్నారు ఆరోపణలు. గతంలో చంద్రబాబు చేసాడు, వైసీపీ కూడా చేయొచ్చు. కానీ సర్ అనే ప్రక్రియను వాళ్ళు ఏం వ్యతిరేకించడం లేదు, ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకించట్లేదు. సూటిగా కేంద్రం ఒత్తిడి వల్లే ఎన్నికల సంఘం ఇలా చేస్తుందని వాళ్ళు చెప్పడం లేదు. ఎన్నికల సంఘానికే వాళ్ళ విమర్శ పరిమితం. ఎందుకని బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీతో మంచి సంబంధాలు ఉంటే మరి ఎన్నికల సంఘం వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు కష్టం కదా. పైగా బీజేపీకి కోపం తెప్పించకూడదు కదా. కాబట్టి ఎన్నికల మీద అవి మాట్లాడుతున్నారే కానీ సర్ను వ్యతిరేకిస్తూ ఇలా చేయకూడదు అని వాళ్ళు ఇంతవరకు ఏం ప్రకటన చేయలేదు. ఈ ఉమ్మడిగా సాగుతున్న
ఇండియా వాళ్ళు సాగిస్తున్న దాంట్లో కూడా కలిసి రాలేదు. రాహుల్ గాంధీ మాటలు తమకు ఉపయోగంగా ఉంటే పొందుపరచడం తప్ప విధానపరంగా ఇండియా తీసుకున్న వైఖరిని వాళ్ళేం బలపరచడం లేదు. అంటే ఇక్కడ వైసీపీ సందిగ్ధత ఏంటి? బీజేపీకి ఏమాత్రం కోపం తెప్పించకూడదు కాబట్టి తెలుగుదేశం ఎన్నికల సంఘం అంతవరకే వాళ్ళు పరిమితం అవుతున్న పరిస్థితి. ఎన్నికల సంఘాన్ని కూడా విమర్శ కాదు, విజ్ఞాపన లేదా అభ్యర్థన, ఆశ్చర్యం ఇంతవరకు మాత్రమే. ఈవెన్ వాళ్ళు బలంగా సవాల్ కూడా చేయలేదు. అయితే వాళ్ళని బలపరిచే సోషల్ మీడియాలో ఇప్పుడు చూస్తే అసలు మేధావులు ఎవ్వరూ ఈ విషయం మీద స్పందించలేదు, ఏమయ్యారు, ఆశ్చర్యం కలుగుతుంది అని అట్లాంటి కామెంట్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఈవీఎంల వల్ల గెలిచిన ప్రభుత్వాన్ని ఆ విషయం మీరు ఎందుకు చెప్పారని దీనికి తప్పకుండా జవాబు చెప్పాలి. వైసీపీ ప్రధాన వాళ్ళకి కీలకం కాకపోయినా ఒకటి, వైసీపీ గెలిచినప్పుడు టీడీపీ కూడా అంది కదా, అంటే అప్పుడు మీరు చాలా తీవ్రంగా ఖండించారు కదా. వాళ్ళు గెలిచినప్పుడు మీరు అన్నారు కదా. అది మీ ఇద్దరితో అదే విధంగా వంతపడుకుంటూ ఉంటే ఇతరులకు అవసరం ఏముంది? అసలు ఆ విధంగా పరిష్కారం అవుతుందా? ఆ విషయంలో మీరు చేయాల్సినంత పోరాటం మీరు చేశారా? ఒక్కసారి చూసుకోవాలి ఇతరులను అనేముంది. ఇంకా సర్ర విషయంలో వీటన్నిటిలో మేధావులు మాట్లాడలేదని, నేను మేధావిని కాదు కాబట్టి నాకేం దాంతో సంబంధం లేదు. కానీ యోగీంద్ర యాదవ్ కంటే మేధావి ఎవరుంటారు ఈ విషయంలో? ఈ రంగంలో సెఫాలజిస్ట్ కూడా. ఎన్ని మీడియాలు, అన్ని పత్రికలు సంపాదకీయాలు రాయలేదు ఈ విషయంలో. సిపిఎం వామపక్షాలు అయితే దీని మీద అసలు ధర్నా, వాళ్ళు తీవ్రమైన ఉద్యమాలు, ప్రదర్శనలు కూడా చేశారే. మరి ఎందుకు ఎవరిని అంటున్నారు మీరు? ఎవరి మీద మీ ఆగ్రహం? ఇటీవల కాలంలో ఓడిపోయిన తర్వాత వైసీపీలో 2 లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మేము గెలిచేసాము ఇంకా అయిపోయింది, మేము చేసినవన్నీ రైట్, ఇతరులే పొరపాటు. పైగా తాము చాలా గొప్ప ధర్మం కోసం నిలబడుతుంటే ఇతరులు తమను బలపరచడం లేదు. తప్పకుండా అధికార పార్టీలు చేసిన తప్పులను విమర్శిస్తారు, విమర్శించాలి, విమర్శిస్తున్నాము వ్యాఖ్యాతలు కానీ మీడియా కానీ. కానీ ప్రతి దాంట్లో మీలాగే విమర్శించాలని మీరు కోరుకోకండి. అది కుదరదు. మీరు చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి చాలా. ప్రజలు కూడా అందుకే ఓడించారు కదా. ప్రజలు ఓడించలేదు అని మీ సిద్ధాంతం అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫేక్ సీఎం అని చంద్రబాబు, లోకేష్ అన్నప్పుడు నేను గట్టిగా విమర్శించాను. ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాదు, ఇది ఈవీఎం సీఎం అంటే ఎట్లా? ఫేక్ సీఎం అన్నా తప్పే, ఈవీఎం సీఎం అన్నా తప్పే. జరిగేది న్యాయపరమైన పోరాటం మీరు చేయాలి. కానీ ఇంకా మేధావులు అనేవాళ్ళు ఎవరు? అభాగ్యులు. వాళ్ళెవరినో టార్గెట్ చేసి వాళ్ళెవరు మాట్లాడలేదండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎవరు మాట్లాడారు? ఏడీఆర్ ఎవరు? చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఊరికినే ఒక విధమైన ధామంతం అంటారే, ఏదో కోల్పోయామన్న భావం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. అసలు తాము చట్టబద్ధంగా ఈ పోరాటంలో కలిసి వస్తున్నారా? కేంద్రం నిరంకుశత్వం మీద, ఎన్నికల సంఘం అవకతవకల మీద గట్టిగా నిలబడడానికి వైసీపీ సిద్ధంగా ఉందా? ఇది కీలకమైన ప్రశ్న. ఇంకా జాతీయ స్థాయిలో ఇది ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన అంశం.